సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షికలో శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 50వ ప్రసంగం చేస్తున్నారు. ఈ ప్రసంగంలో ఈశావాస్యోపనిషత్తు గురించి ప్రసంగిస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. నమస్తే సార్. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తును గురించి తెలుసుకొనుచున్నాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసుర్యానామతే లోకాః అంధేన తమసావృతా తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః అని మనము ఈశావాస్యోపనిషత్తులోని 3వ మంత్రమును గురించి చర్చించుకొనుచున్నాము. జీవించి ఉన్నప్పుడు ఎవరైతే తన స్వరూపమైనటువంటి దానినే స్వస్వరూప జ్ఞానము అనగా ఆత్మజ్ఞానమును తెలుసుకొనజాలక, ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకొనక అంధుడై ఉన్నాడో వారలు శరీరము వదిలిపెట్టిన తర్వాత, అంటే మరణించిన తర్వాత రజస్సు తమస్సు గుణములతో నిబిడీకృతమైనటువంటి ఉన్న గాఢాంధకారమైనటువంటి అసురలోకములకు పొందుతారు. వీరిని అందుకనే ఆత్మహనో జనాః అంటే ఆత్మఘాతకులు, ఆత్మహంతకులు. మనము లోకములో ఆత్మహత్యలు చేసుకున్నారు అని వింటూ ఉంటాం, మధ్యలోనే పోయినారని. కానీ నిజంగా చూస్తే వేదాంత పరంగాను లేదా బాగా శుద్ధంగా ఆలోచించి చూస్తే వాళ్ళు ఆత్మహంతకులు కారు. ఎందుకంటే ఆ శరీరము ఎప్పుడో ఒకరోజు పోవాలి. వాళ్ళ కర్మఫలం ద్వారా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఆత్మహత్యలను మనం ప్రోత్సహించడం లేదు. అంటే ఆ కర్మ ఫలితంగా వారలు ఆత్మహత్య ద్వారా శరీరాన్ని వదిలిపెట్టారు. దానికంటే ఈ శరీరము ఎప్పుడో ఒకనాడు పోవలసి, అది శాశ్వతం కాదు. అందుకని చెప్పారు ఒక మహాత్ముడు, పోకన్మానదు దేహమే విధమైనను పోషించి రక్షించినన్. ఈ దేహాన్ని మీరు ఎన్ని రకాలుగా పోషించి షడ్రశోపేతమైనటువంటి భోజనాలు లేకపోతే పిస్తాలు బాదం
ఎన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలతోనూ ఔషధ గుణాలను అన్ని కూడా తీసుకున్నప్పటికీ కూడా పోకన్మానదు దేహమే విధమైన పోషించి రక్షించిన కారాకన్మానవు హాని వృద్ధుల్ మహారణ్యంబులో దాగినన్. నాకు హాని వృద్ధులు రాకూడదు అని మహారణ్యంలోకి పోయి ఎక్కడో దాక్కోనో గుహలోనో ఉంటే అక్కడికి ఏమన్నా హాని వృద్ధులు రాకుండా ఉంటాయా? తప్పించుకోగలడా? లేడు. అంటే ఈ దేహానికి రావలసినటువంటి హాని వృద్ధులు ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఈ శరీరమైనటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు అని తెలియజేస్తున్నారు. కాకన్మానవు పూర్వజన్మ కృతము కాగల్గునర్థంబులు. పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృత ఫలితం కానీ, అది పాపం కానీ పుణ్యం కానీ, ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపం కానీ పుణ్యం కానీ అవి వచ్చి తీరుతాయి. మరి ఎందుకు ఆత్మహత్యలు వాళ్ళు చేసుకోవాల్సి వచ్చింది? ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా? లేదు. కానీ ఆ కర్మ ఫలానుసారము వాళ్ళు మనసును తన మనసును నిగ్రహించుకోలేనటువంటి శక్తి వల్ల అలా చేసుకుంటున్నారు. అవి జరగకూడదు, దాన్ని కూడా అటువంటి చేసుకోకూడదని మనము చెప్తాము అన్నమాట. లేకన్ మానవు ఎంత జాలిపడిన లేముల్ సిరుల్లు రాఘవా. ఎంత జాలిపడినా గాని, ఏమో అది ఇది అనుకున్నా గాని రావలసినటువంటి ఆ సిరులు గాని లేములు గాని కలిమి లేకుండాలంటే చెప్తారే, ఎట్లయితే టెంకాయలోకి నీళ్లు వస్తాయో ఆ విధంగా వస్తా ఉంటాయి. అంటే ఈ దేహాన్ని గురించి, ఈ దేహము శాశ్వతం కాదు, అది మరణించిపోయినప్పుడు ఆత్మహత్య ద్వారా చేసుకున్నా కూడా కాకపోయినా కానీ ఎప్పుడో ఒకసారి అది పడిపోవాల్సిందే, శాశ్వతం కాదు. దహ్యతీతి దేహం, శీర్యతీతి ఇది శరీరం. ఇది ఖచ్చితంగా ఒకరోజు, ఈరోజు దీనికి ఎప్పుడైతే షడ్వికారాలు ఉన్నాయో ఒకరోజు దానికి అంతం ఉంది. పుట్టినప్పుడే జాతస్సి ధ్రువో మృత్యుని భగవద్గీతలో కూడా అన్ని తెలియజేశారు కృష్ణ. ఎందుకు చెప్తున్నామంటే ఎటువంటి ఆత్మహంతకులు వాళ్ళు కాదు, అసలైనటువంటి జీవించి ఉండి ప్రాణముండి ఈ దేహమే నేను అని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా, నీ స్వస్వరూపాన్ని తెలుసుకోకుండా ఎవరైతే ఏ మానవులైతే శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళే నిజమైనటువంటి ఆత్మహంతకులు. నిందిస్తున్నారు ఎవరిని? ఈ అజ్ఞానాన్ని నిందిస్తున్నది మన ఉపనిషత్తు. ఎందువల్ల? ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోలేదు, మరలా పుట్టుట పెరుగుట మరణించుట, జనన మరణ ప్రవాహ చక్రములో సుడిగుండములో తిరుగుతూ గిరగిరలాడుతూ తిరుగుతూ ఉంటాడు ఈ భవార్ణములో. అందుకని ఆలోచించండి, కళ్ళు తెరవండి, మేలు కొనండి అని శృతిమాత మనకు తెలియజేస్తున్నది. నిజమైనటువంటి ఆత్మహంతకులు వాళ్ళు కాదు, మీరు తక్కిన వాళ్ళంతా కూడా ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని తెలియకనే తనువును చాలిస్తున్నారో వాళ్ళే నిజమైనటువంటి ఆత్మహంతకులు, ఆత్మఘాతకులు. అందుకనే చెప్పారు కదా, శరీరమాద్యం కలు ధర్మ సాధనం. ఇది ఈ ధర్మాన్ని సాధించుకునేదానికి ఇచ్చినటువంటి శరీరము, మానవ శరీరము. 84 లక్షల జీవరాశుల్లోకెల్లా ఉత్కృష్టమైనటువంటి జన్మని
పెద్దవాళ్ళంతా తెలియజేస్తూ ఉంటే మనం విన్నాము. మనకే మనము ఆలోచిస్తే మనకే తెలుస్తుంది. పశుపక్షాదులకు తెలియగలవా? విచక్షణ జ్ఞానం ఉందా? నిత్యానిత్య వస్తు వివేకం ఉందా? నేనెవరు? నా శరీరం ఏమిటి? ఇవి నా చేయి, నా కన్నులు, నా ఇంద్రియాలు అంటాము. ఎవరు నీవు? నీ ఇంద్రియాలు వేరు, నీవు వేరు. అంటే నీ ఆత్మ వేరు. అదే అన్నారే సోహం అని. నీవు వేరు, నిన్ను నీవు తెలుసుకో. నో దై సెల్ఫ్. ఇంకా ఏమి ప్రపంచంలో, సర్వ ప్రపంచంలో ఇతరమైనటువంటివి తెలుసుకోకున్నా పర్వాలేదు, నిన్ను నువ్వు తెలుసుకో. అందుకని వేమన వారు కూడా ఏం చెప్తున్నారు? వేమన యోగీంద్రులు, చదివి 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 చావంగవలదు. ఎందుకయా? చదివి 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 ఏవేవో చదివి చావంగవలదు. చావులేని చదువు చదువు. చదువులేక కోటి జనులు చచ్చిరి గదా, విశ్వదాభిరామ వినురవేమా. చదివి 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 మీరు చచ్చిపోతున్నారు. చావంగవలదు. చావులేని చదువు. ఆ చావులేని చదివే ఈ ఆత్మజ్ఞానము, ఈ స్వస్వరూప జ్ఞానము, స్వరూప జ్ఞానము. నిన్ను నీవు తెలుసుకుని కోటిస్తుడివి. ఈ బ్రహ్మాండమంతా నిండిన ఏ పరబ్రహ్మం అయితే ఉన్నదో, ఏ ఆత్మ అయితే ఉన్నదే, అదే నీవు. కానీ అజ్ఞానము చేత తెలుసుకోలేకపోతున్నాడు మానవుడు. ఎప్పుడు తెలుసుకుంటాడు? జ్ఞానమయం దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఎప్పుడు పశ్యేత్ బ్రహ్మమయం అంటే చూడగలడు. పశ్చేత్ అంటే అప్పుడు చూడగలడు. ఏ విధంగా చూడగలడు? బ్రహ్మమయం. ఈ జగత్ అంతా కూడా బ్రహ్మమయంగా చూడగలడు. కాబట్టి ఈ మానవ జన్మ రావడమే మహాదుర్లభం. ముముక్షుత్వం, మానవ జన్మ, మహాపురుష సంశ్రయం, ఈ మూడు ఏతత్రయం మహాదుర్లభమని వివేక చూడమనిలో ఆది శంకర భగవత్పాదులు వారు సెలవిచ్చున్నారు. కాబట్టి అటువంటి జన్మను పొంది ఈ ఆత్మ జ్ఞానానికి కృషి చేయకుండా ఏదో లోకంలో ఉన్నటువంటి ధన ధాన్యాలు, నేను, నాది, నా పిల్లలు, ఇంకొకటి అని నువ్వు కామ క్రోధాదులు వెంటబడుతూ నువ్వు ఉంటే ప్రయోజనం లేదు. ఈ అరిషడ్వారాలంతా నువ్వు జయించి, కాబట్టి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడే సార్థకమవుతుంది అని భగవత్పాదులు వారు తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్క మానవుని సృష్టి చేసినప్పుడు కూడా భగవంతుడు సంతోషించాడు. ఓహో, నాకు పర్వాలేదు, ఇతనికి ఈ జ్ఞానం ఉంది, ఇప్పుడు నేను సంతోషపడ్డాను అని సంతోషించాడు. కానీ మానవ జన్మ అన్ని మర్చిపోయి కుక్కతోక వంకరనే విధానంలో ప్రవర్తిస్తే పనికిరాదు అని మనకు శృతిమాత హెచ్చరించుతున్నది. కళ్ళు తెరవండి, ఆత్మ విచారణ చేయండి. తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్. సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అటువంటి విజ్ఞానాన్ని సంపాదించే తత్ విజ్ఞానార్థం, ఆ విజ్ఞానము, ఆత్మ జ్ఞానము కొరకు సగురుమేవాభిగచ్చేత్ అంటే సద్గురువుని దగ్గరికి వెళ్ళుము. పానిహి, మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి పోయేటప్పుడు ఉత్త చేతులతో పోరాదు, రిక్త హస్తములతో పోవద్దు. పండో, ఫలమో, పుస్తకమో ఏదో ఎవరికి
ఆ కుచేలుడు ఏం చేశాడు? శ్రీకృష్ణ పరమాత్మ బాల్య స్నేహితుడి ద్వారికి పోయినప్పుడు ఆయన దగ్గర కడు చాలా బీదవాడు, ధనము లేదు, ఆకలితో అలమటించేవాడు. ఏదో ఆ కుండలో కొన్ని అటుకులుంటే ఆ అటుకులను తీసి ఆ చేలాంచలంలో ఆ పైపంచలో కట్టుకొని మూట కట్టుకొని పోయినాడు అనమాట. ఇట్లా ఇది ఒక సాంప్రదాయం. మనము అతిథి దేవో భవ అని ఏ విధంగా అంటున్నామో వాళ్ళను ఎట్లా దైవంగా పూజించాలో మనం పెద్దవాళ్ళ దగ్గరికి ఇంకొకరి దగ్గరికి పోయినప్పుడు కూడా మనము ఈ మర్యాదలను కొన్ని పాటించాలని శాస్త్రము తెలియజేస్తున్నది. కాబట్టి ఆయన ఆ అటుకులు స్వీకరించిన దానివల్ల, అటుకులు ఇచ్చిన దానివల్ల మహా అష్టైశ్వర్యాలతో తొలదొగినాడు. కానీ ఈ గురువు దగ్గరికి నీ దగ్గర ఏమి లేదు, 2 సమిధలో లేదో ఒక పత్రమో ఒక పుష్పమో దారిలో పోతే దొరికే పుష్పాలు తీసుకొని ఆయన పాదాల చెంత ఉంచి నమస్కారం చేస్తే ఎటువంటి జ్ఞానం వస్తుంది? నీకు ఇంకా తిరుగు జన్మ లేదు. ఈ చరాచర లోకానికంతా కూడా చక్రవర్తి గురు మహారాజ్ అంటారే, ఆయన మహారాజు. ఈ భూమండలానికి సర్వ భూమండలానికి అధిపైనటువంటి చక్రవర్తి కంటే కూడా అటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి ఈ ధనాలకు ప్రాపంచిక సుఖాలకు ఉన్నటువంటి ఇవన్నీ అల్ప సుఖాలు, అనల్పమైనటువంటి సుఖాన్ని, శాశ్వత ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు, దారి చూపినటువంటి వాడు. వారి దగ్గరికి అటువంటి సద్గురుని సేవించు, అటువంటి సద్గురుని బోధలు చేయి. ఇంకా అంతకు ముందు కంటే కూడా సత్సంగత్యము చేయి. సత్సంగత్యములో వారు సత్పురుషుల వద్ద వారు చెప్పినటువంటి విషయాలను తెలుసుకో. నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే ఈ సత్సాంగత్యం వలన ఎక్కడికి చేరారు? జీవన్ముక్తుడైపోతున్నాడు. ఎప్పుడైతే సత్సంగత్యం చేసినాడో నిస్సంగుడైనాడు. నేను, నాది, ఇదంతా నా అహంభావం ఎన్ని వదిలేస్తున్నాడు, నిస్సంగుడైపోతున్నాడు. కామ క్రోధ లోభ మహా శబ్దాది విషయాలను, శబ్ద స్పర్శ రూప రసగంధములని మనం తెలుసుకుంటమే. అటువంటి సక్తుడు కాకుండా నిస్సంగత్వం అవన్నీ వదిలిపెట్టేసి నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే నిస్సంగుడైనాడో మోహం లేదు, అంటే నావారు, నాకు కావాలి అనే కోరిక లేదు. ఎందు ఆత్మతత్వం నిండి నిబిడీకృతమైనటువంటి ఈ సర్వ జగత్తులో ఉన్నటువంటి ఈశావాస్యమిదం సర్వం, సర్వ జగత్తంతా కూడా ఈశ్వరీయ మయముతో కప్పివేయబడింది కాబట్టి, ఈశ్వరుని చేత కప్పివేయబడినది కాబట్టి, ఆ ఈశ్వరుడే అనంతమైనటువంటి అష్టైశ్వర్యాలతో ఇవ్వగలిగినాడు. వారిని పట్టుకుంటే ఇవంతా ఈ లోకంలో ఉన్నటువంటి తుచ్చ సుఖాలని తెలియజేయబడతారు అని ఈ సత్సంగత్వ నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. నిశ్చలుడుగా ఉంటాడు ఆ సాంగత్యం వల్ల. నిశ్చలతత్వే జీవనం అంటే ఎప్పుడైతే అక్కడ శ్రవణము, మననము, నిధిధ్యాసము ఎన్ని చేస్తూ ఉంటాడో అతడు జీవించి ఉండగానే జీవన్ముక్తుడు. మనకు జనక మహారాజు, ఆయన మహారాజు అయినప్పుడు కూడా, ఆయన అన్ని రాజ్యపాలన అన్ని చేసినప్పటికి కూడా ఈ సుఖ మహర్షి వీళ్ళంతా కూడా జీవించి ఉన్నప్పుడే ముక్తులైనారు. జనకరాజు ఆ పట్టణం, ఆ నగరం కాలిపోతా ఉంటే నాకు సంబంధించినది ఏమి కాలిపోలేదు అన్నాడు. అంతటి మహాజ్ఞాని అన్నమాట, ఆత్మజ్ఞాని. అటువంటి జ్ఞానాన్ని గురు ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ శ్రవణము, మననము, నిధిధ్యాసం చేసేదాని వల్ల మోక్షము కరతలామకము, జీవన్ముక్తి వస్తుంది. దాన్నే కైవల్యం, నిర్వాణం అంటారు, భద్ర పదం అంటారు. ఏ పేరుతో ఏది పిలిచినా
అటువంటిది తప్పనిసరిగా ఈ మీరు జీవించి ఉండగానే పొందవాలి అని అజ్ఞానికి నిందైన ఇటువంటి నిందాపూర్వకమైనటువంటి చేస్తే అప్పుడైనా మేలుకొని తగు జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్త పడి గురువుల దగ్గర నేర్చుకొని శాస్త్ర సద్గ్రంథ పఠనం చేసి తెలియనటువంటి విషయాలను తెలుసుకుంటూ పెద్దవాళ్ళ దగ్గర ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే వాటిని నివృత్తి చేసుకొని ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని ఈ 3వ మంత్రములో తెలియజేస్తున్నది. అట్లా లేదు, మీరు ఆ అసుర లోకాలను అంధకారముతో నిండి ఉన్నటువంటి లోకాల్లో పొందుతారు. వాళ్ళు దేవతలైనా సరే మనం తెలియక అనుకుంటారు, అబ్బా స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నాడు. కానీ ఆత్మజ్ఞానం ఏమనుకుంటాడు, ఏవో ఇతని ఇటువంటి విషయాలాలసుడై భోగలాలసుడై ఈ జన్మను వ్యర్థం చేసుకుంటున్నాడని ఆయన భావం. అందుకని చెప్పాను కదా, ఏమురా సిద్ధ అంటే ఎవడోడు లోకం వాడిదన్నాను. అతనేమో ఇది మహా స్వర్గ సుఖము, నాకు ఇంతకంటే లేదు అట్లా ఇట్లని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏ విధంగా ఉన్నదంటే ఇది ఆత్మ హంతకదో ఆత్మఘాతకుడుగా ప్రవర్తిస్తున్నాడని ఇతను తెలుసుకుంటాడు. కాబట్టి ఇటువంటి విషయాలంతా గుర్తుపెట్టుకొని మనకు ఈశావాస్యోపనిషత్తులో అజ్ఞానాన్ని నిందిస్తున్నది, శాసిస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేలుకొని మీరందరూ కూడా ఆత్మ జ్ఞానులై విరాజిల్లమని చెప్తా ఉన్నది. మరి తదుపరి మంత్రములో ఏం చెప్తున్నది అంటే ఇక్కడ ఒక మంత్రానికి ఇంకొక మంత్రానికి చాలా చక్కని శాస్త్రీయ బంధము ఏర్పడుతూ చెప్తుందన్నమాట. అదే ఉపనిషత్తు యొక్క గొప్పతనము. కార్యకారణ సంబంధంతో ఒక్కొక్క విధంగా ఒకదానికి ఒకటి సంబంధం ఏర్పరచుకుంటూ చెప్పిపోతుంది. అందుకని తరువాత ఈ ఆత్మ ఎటువంటిది, ఆత్మ స్వరూపం ఎట్లా ఉందో వర్ణించబోతున్నది ఈ 4వ మంత్రములో. అంటే ఈ సంపూర్ణమైనటువంటి జగత్తునందు అంతటా ఏ పరమేశ్వరుడు, ఏ పరబ్రహ్మ, ఏ ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడో నిరంతరం కూడా ఎవరినైతే స్మరించవలనో, ఎవరి పూజలు లేకపోతే సత్కర్మలు నిష్కామ కర్మలు ఆచరించవలనో అటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు, అతని స్వరూపం ఏమిటి, ఆత్మస్వరూపం ఉంటుందని వర్ణించబోతున్నారు 4వ మంత్రములో. ఈశావాస్యోపనిషత్తులోని 4వ మంత్రములో ఏమో ఇంతకుముందు ఆత్మ జ్ఞానం లేకపోతే ఆత్మ హంతకులైతే అసుర లోకములో పడిపోతారు. అక్కడి నుంచి ఆ పుణ్యము ఖర్చైన పుణ్యలోకాలకు పోయినా అది ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళా జన్మ ఇస్తారు. ఆ జన్మ అంతో ఇంతో పుణ్యంగా ఉంటే మనుషులు అవుతారు, లేదా చెట్టు చేపై పుడతారని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ అటువంటిది లేకుండా ఉండాలంటే ఈ ఆత్మ జ్ఞానం అంటున్నారు. ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ జ్ఞానం అంటే ఏమిటి, నీ స్వరూప జ్ఞానం ఏమిటి అనేది ఈ 4వ మంత్రములో వివరించుతున్నారు. అనేజదేకం మనసో జవీయః నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో అన్యానత్యేతి తిష్టంతస్మిన్ ఆపో మాతరిష్వా దధాతి. ఈ 4వ మంత్రములో ఆత్మ స్వరూపము, మీరు ఆత్మ జ్ఞానం అంటారు. ఆత్మ అంటే ఎట్లా ఉంటుంది, దాని స్వరూపం ఏమిటి,
అని వర్ణిస్తున్నారు. మనము ఆత్మ గురించి పరమాత్మ, జీవాత్మ, తర్వాత కూటస్థుడు, ఈ రకరకాలైనటువంటి బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మ, ఇట్లా వివిధ పదాలు వాడినప్పటికీ అసలు ఈ ఆత్మ స్వరూపము అనేది ఏ విధంగా ఉంటుంది అనే దానికి అనేజత్ అంటే ఆ తత్, ఆ ఆత్మ లేదా ఆ పరబ్రహ్మని, దాని గురించి అనేజత్, చలనము లేదు, స్థిరంగా ఉన్నాడు. స్థిత ప్రజ్ఞుడు అని అంటారు చూడండి. ఎవరైతే ఆత్మజ్ఞానం ఉంటాడో వాడు స్థిరంగా ఉంటాడు. అంటే అట్టా ఇట్ట కదల్లా, ఆయన అటబోడా ఇటబోడా అంటే అది కాదు. ఈ దేహేంద్రియాలు చేసే పనులు చేస్తూనే ఉంటాయి, అవి కదులుతూ ఉంటాయి. భోజనం చేసేటప్పుడు చేత్తో మనం తింటూ ఉంటాము, నడుస్తూ ఉంటాము. ఏ పని చేసినా కూడా అతనికి ఆ స్థిరత్వం ఉంది, స్థిత ప్రజ్ఞత్వం ఉంది. అంటే ఎప్పుడు కూడా ఆత్మజ్ఞానము మీద ఉంది. మన ప్రహ్లాదుని కూడా ఆయన గురించి వర్ణిస్తా ఉన్నప్పుడు ప్రహ్లాదుడు అంతగా ఆయన ప్రతి పని చేసేటప్పుడు కూడా ఆయన ఆ స్మరణలోనే, నారాయణ స్మరణలో ఉన్నాడు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ విధానంలో ఈ ఆత్మ అనేది అనేజత్, స్థిరమైనటువంటి ఆత్మ అనే దానికి ఒక లింగం ఉందా? లేదు. ఆత్మతత్వం అంటారు. అంటే స్త్రీ గాని, పురుషుడు గాని, నపుంసకుడు గాని దీన్ని మనం వాడము ఆత్మ అని. ముందు మనము పద విభాగం కూడా తెలుసుకుంటే కొంత మనకు సూక్ష్మంగా బాగా అర్థమయ్యేదానికి ఉంటుంది. కాబట్టి అనేజదేకం మనసో జవీయో నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతోన్యానంత్యేతి తిష్టత్ తస్మిన్ ఆపో మాతరిస్వా దధాతి. అనేజత్ ఏకం మనసః జవీయః పూర్వం అర్షత్ దేవ న ఆప్నువన్ తత్ అన్యాన్ ధావతః తిష్టత్ అత్యేతి తస్మిన్ మాతరిస్వ దధాతి అని మనము పద విభాగము మనం చేసుకుంటే ఈ తత్ అనేది కానీ లేదా నా అనేది కానీ, నా అంటే లేదు అనేది అర్థం, నో అనేది కూడా ఈ నా నుంచే వచ్చింది. నా నొక్కో నొక్కో అనేది కూడా ఈ సంస్కృతం మూలం నుంచి వచ్చింది. అట్లా మనకు విషయం అవగాహన అయ్యేదానికి ఆ పద విభాగంలో మనం బాగా ఏకం అనేజత్, ఏకం అంటే ఈ కదలనటువంటిది ధ్రువమైనటువంటి, ధ్రువం అంటమే మనం ఇదివరకు కూడా ధ్రువం నిశ్చలమైనటువంటిది అంటే నిశ్చలతత్వే జీవన్ముక్తి అని సత్సాంగత్యంలో కూడా చెప్పుకున్నాం. అంటే ఒక నిశ్చలమైనటువంటి మనస్సు కానీ, తన యొక్క కర్మేంద్రియాలు కానీ వాటిని అదుపులో పెట్టుకోగలడు. అది నిశ్చలంగా ఉంటుందని అర్థం. అంటే ఆ స్థితప్రజ్ఞ లక్షణం అనేది మనము చూడగలము. అంటే ఇంద్రియములు అవి పోయి తలవక, ఇంద్రియములు చూడక ముందే అది అక్కడ ఆత్మ ఉంది. అంటే ఇవన్నీ కూడా ఎవరైనా పరిగెత్తుతో పోయినా కూడా అంతకుముందే అక్కడ అంత వేగంతో అక్కడ ఉంటుంది. అంటే ఆ పరిగెత్తుపోయే వాళ్ళందరినీ కూడా ఇది అతిక్రమించి ఈ ఆత్మని అక్కడ ఉంది. ఎందువల్ల అంతటా నిండి నిబిడీకృతమై ఉంది. కాబట్టి ఏదైతే పోతూ ఉన్నదో ఆ పోయిన
పోయే చోటే ఉంది ఆత్మ. ఈ ఆత్మకు అనంతమని మనం ఇదివరకు తెలుసుకున్నాం కదా. అనంతమైనటువంటిది, అంతము లేదు. ఆది అంతము మధ్యము. ఆది అంతం అంటేనే ఇంక మధ్యం లేదని. ఆది మధ్యాంతరహితుడు, ఆది అంతము లేదు, మధ్యము లేదు, అంతటా సర్వత్రా వ్యాపించి ఉన్నది కనుక ఎవరైతే దాన్ని చేరాలనుకున్నా పరిగెత్తిపోయినా కానీ అంతకు ముందే ఉంది అని ఒక స్థూలంగా సూక్ష్మంగా కూడా చెప్తున్నారు. అంటే ఈ సూత్రాత్మ అనేది ఉందే, మాతరిశ్వ వాయువు అనబడే సూత్రాత్మ తస్మిన్ సతి బ్రహ్మతత్వం ఉన్నప్పుడే ఆపహ సకల జీవుల చేష్టలను దదాతి మించునుంది అని మనము పద విభాగంలో మనము తెలుసుకొని దాని అర్థాల గురించి. ఈ పరబ్రహ్మ చలనము లేనిది, ఒక్కటే అంతటా వ్యాపించి ఉన్నది కావున మనస్సు కన్నా వేగమైనది. జ్ఞానేంద్రియాలు ఆత్మను తెలుసుకోజవు. వాయుదేవుడు లేక సూత్రాత్మ అయినప్పుడు హిరణ్య గర్భుడు ద్వారా జీవుల యొక్క కర్మ ఫలాలను విభాగం చేసి నియమిస్తూ ఉంటుందని ఒక తాత్పర్యం. దీని గురించి తదుపరి మనము సంపూర్ణంగా లేదా విశేషంగా తెలుసుకుంటాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.